హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి కౌన్సిలింగ్ సర్వే జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా నమోదు చేసుకోవచ్చు. మన 6వ తారీఖున ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ డిఏకి ఒక స్కిల్ టెస్ట్ చేస్తారని చెప్పాము 6వ తారీఖు ఈవినింగ్స్ ఆ సమయంలో. బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ స్కిల్ టెస్ట్ జరగలేదు. ఎందుకనంటే ఎవరైతే కౌన్సిలింగ్ సర్వే కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో, పేరు నమోదు చేసుకున్నారో, వాళ్ళకి ఓరల్ ఇంటర్వ్యూ చేయాలి ఆ వెబ్ క్యామ్ మైక్ ద్వారా అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే వాళ్ళకి ట్రైన్ చేస్తున్నారు సచివాలయ సిబ్బందికి. సో అది పోస్ట్ పోని రేపు 10వ తారీఖు సాయంత్రం 2 స్లాట్లు ఉన్నాయండి. ఆ 2 స్లాట్లలో కూడా ఎవరైతే సచివాలయ సిబ్బంది కేటాయించబడ్డారో వాళ్ళు ఆ స్కిల్ టెస్ట్లో పాల్గొన్న తర్వాత వీళ్ళు ఇక ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఇంటర్వ్యూలు చేస్తారు. అసలు ఏంటి పద్ధతి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా ఏపీ కౌన్సిలం వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి స్కిల్ టెస్ట్ వీడియో మనం మాట్లాడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఒక గొప్ప వరం అని చెప్తా ఉన్నారు. సో ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన ఏపీ కౌన్సిలంకి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయ్యింది, ఇంకా కొనసాగుతుంది కూడా. అది ఇంకా ఇప్పుడు కూడా మీరు ఒక పేరు నమోదు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది ఒక స్కిల్ టెస్ట్. ఎవరికంటే స్కిల్ టెస్ట్ ప్రజెంట్ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఒక ఇద్దరిని సెలెక్ట్ చేశారో ఆ ఇద్దరికి స్కిల్ టెస్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ దేనికంటే ఇంటర్వ్యూస్ నిర్వహించడానికి. ఏపీ కౌన్సిలింగ్ సర్వే స్కిల్ టెస్ట్ 2025 ద్వారా ప్రతి అభ్యర్థి ఆ పనిపై అవగాహన కలిగి ఉంటాడు, ఏ రంగంలో నైపుణ్యం కలిగి ఉన్నారో అని అంచనా వేయడానికి ఈ టెస్టులు ఉపయోగపడతాయి. అంటే ఎవరైతే ఏపీ కౌన్సిలింగ్ సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్, ఏ రంగం, అంటే ఏ సెక్టర్లో నాలెడ్జ్ ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ స్కిల్ టెస్ట్ సచివాలయ సిబ్బంది పెడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు. రైట్. నెక్స్ట్ ఏంటంటే మనకి చూసినట్లయితే మొదటి దశలో సచివాలయ సిబ్బందిపై ట్రయల్ టెస్ట్ నిర్వహించబడుతుంది. సో అదే చెప్తుందంటే ట్రయల్ టెస్ట్ అన్నాము, ఒక డెమో అనొచ్చు, మాక్ టెస్ట్ అనొచ్చు. ఇది సచివాలయ సిబ్బంది ఇతను కేటాయించి అది ఎలా జరుగుతుంది ఏంటనేది మానిటరింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు రియల్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది ఎవరైతే కౌన్సిలింగ్ సర్వే కింద నమోదు చేసుకున్నారో వాళ్ళపై ఈ టెస్ట్ చేస్తారన్నమాట. ఓకే. సో అనంతరం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్కిల్ టెస్ట్ షెడ్యూల్ ప్రకటించబడింది. అన్ని జిల్లాల్లో ఒకలా ఉండాల్సిన అవసరం లేదు. 10వ తారీఖు మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో జరుగుతుంది. ఈవెన్ జరగకపోతే నెక్స్ట్ షెడ్యూల్ ఉంటుంది. సో ఈ టెస్ట్ ద్వారా అభ్యర్థులు నైపుణ్యం అంటే స్కిల్ ఆధారంగా చేసుకొని వివిధ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కల్పించాలి. అంటే వాళ్ళకి ఓరల్ ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ఏ సెక్టర్లో వాళ్ళకున్న స్కిల్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కడ అవకాశం కల్పించాలి అనేది ఇది ఉపయోగిస్తారు. 10/11/2025 నాడు కౌన్సిలంపై GSWS రాష్ట్ర కార్యాలయం నుంచి ట్రయల్ రన్ నిర్వహించబడుతుంది. అంటే రేపు 10/11/2025 అంటే రేపు సోమవారం ఎవరైతే సచివాలయ సిబ్బంది ఇద్దరిని కేటాయించారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ మాక్ రన్ రేపు. అవి స్లాట్లు ఏంటి? ఫస్ట్ స్లాట్ సాయంత్రం 4 గంటల నుంచి 4:30 వరకు ఫస్ట్ స్లాట్ అండి ఇది. తర్వాత సెకండ్ స్లాట్ సాయంత్రం 4:45 నుంచి 5:15 వరకు. సో ఇది ఒక హాఫ్ అన్ అవర్, అంటే ఫస్ట్ స్లాట్లో ఒక హాఫ్ అన్ అవర్, సెకండ్ స్లాట్లో ఒక హాఫ్ అన్ అవర్ జరుగుతూ ఉంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి ఏ స్లాట్ ఏంటి అనేది. అదేవిధంగా మనకు చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయ సిబ్బందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇద్దరిని తప్పనిసరిగా ఈ ట్రయల్ హాజరయ్యేటట్టు చూస్తూ ఉంటారు. అందులో ప్రాధాన్యంగా మనం డిఏ అంటే డిజిటల్ అసిస్టెంట్ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అన్నాం. ఇప్పుడు డిజిటల్ అసిస్టెంట్ కామన్గా ఉన్నాడు. ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్లేస్లో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కూడా తీసుకోవచ్చు. సో మరియు వార్డులో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అండ్ వార్డ్ డెవలప్మెంట్ సెక్రటరీ, సో వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ. సో అందుబాటులో ఉన్న సిబ్బంది, అందుబాటులో ఎవరైతే కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉందో వాళ్ళని తీసుకుంటారో వాళ్ళపైన మాక్ టెస్ట్ నిర్వహిస్తారు. సో సచివాలయ సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నాయి. ప్రతి సచివాలయానికి పంపిన వెబ్ క్యామ్ మరియు హెడ్సెట్ ముందుగానే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ దగ్గర ముందుగానే ఈ యొక్క వెబ్ క్యామ్ ప్లస్ మైక్ ఏదైతే హెడ్ ఫోన్స్ ఇచ్చారో అవి ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా, ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయా అనేది ఈ ట్రయల్ రన్లో తేలిపోతుంది. ఏ విధంగా చేయాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కంప్యూటర్ లేని సచివాలయంలో ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ సిస్టమ్ లేని సచివాలయాలు ఉండకంటే ఉండవు. సో అలాంటి సచివాలయాల్లో ఖచ్చితంగా డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఉపయోగించాలి. ఎందుకంటే మరి ఆ విలేజ్ లెవెల్లో ఆ యొక్క ఇంటర్వ్యూ జరపాలి అంటే ఖచ్చితంగా ఒక హెడ్సెట్, ఒక మైక్, ఒక సిస్టమ్ అవి కూడా ప్రాపర్గా ఉండాలి. వైఫై కనెక్టివిటీ కూడా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ వైఫై కనెక్ట్ లేకపోతే స్పీడ్ మొబైల్ హాట్స్పాట్ అయినా అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిది కూడా ఆన్లైన్ కాబట్టి. సో అదేవిధంగా 2 స్లాట్లలో కూడా 100% అటెండెన్స్ ఉండాలి. సో ఇప్పుడు ఏదైతే మనం 10వ తారీఖు సచివాలయంలో ఇద్దరికి
ట్రయల్ రన్ నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళిద్దరు ఖచ్చితంగా 100% అక్కడ హాజరవ్వాలి, ఒకే సిస్టమ్ నుంచి కనెక్ట్ అవ్వాలి. ఆ యొక్క ఏదైతే మాక్ టెస్ట్ హాఫ్ అన్ అవర్ జరుగుతుందో అందులో పాల్గొనాలి. టెస్ట్కి వాళ్ళు స్కిల్ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేయాలి. చేసే ముందుగానే మనం చెప్పుకున్నట్టు సిస్టమ్ ప్రాపర్గా ఉండాలి. అదేవిధంగా వెబ్ క్యామ్ కానీ మైక్ని కానీ ప్రాపర్ ఇన్స్టాల్ చేసుకునే వాటికి సంబంధించిన యాప్స్ వాటిని యూజ్ చేయాలి. అదేవిధంగా చాలామంది అడుగుతున్న డౌట్స్ కూడా ఉంటాయి. అసలు ఎలాంటి పని అప్పచెప్తారు వర్క్ ఫ్రమ్ హోమ్స్లో అంటే సింపుల్గా ఏంటంటే ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగాల్లో అందించే పని ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఉపయోగిస్తారు. అది రాబోయే రోజుల్లో ఇంకొంచెం మనకు తెలుస్తూ ఉంది. ఎక్కడ పని అప్పచెప్తారు సార్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి ఇవి ఇంటి వద్దనే దగ్గరలో వర్క్ ఫ్రమ్ ఇంటి వద్ద నుంచి కానీ లేదా దగ్గరలో 10-15 మందిని హబ్గా ఏర్పాటు చేసి కూడా ఉద్యోగాలు మీ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ని నిర్వహించవచ్చు. రిజిస్ట్రేషన్ ఎలా అంటే మీకు ఒక లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో కాదు పిన్ చేస్తాను లింక్. ఆ లింక్ని మీరు ఎవరైనా మీరు ఓన్గా చేసుకోవాలంటే చేసుకోండి, లేదా గ్రామ సచివాలయ దగ్గరికి వెళ్తే సచివాలయ సిబ్బంది చేస్తారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఏంటి, మీ గ్రామ వార్డులో సచివాలయంలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఓకేనండి. స్కిల్ టెస్ట్ నిర్వహించిన తర్వాత సమాచారం ఏంటంటే సచివాలయ సిబ్బంది ద్వారా ఎలా మాకు స్కిల్ టెస్ట్ ఎలా అంటే చాలామంది కామెంట్లు పెడతా ఉన్నారు, ఇంకా మా సచివాలయ సిబ్బంది నుంచి మాకు ఎటువంటి కాల్ రాలేదు, మరి స్కిల్ టెస్ట్ ఏ విధంగా చేస్తారని చెప్పేసి. సో రేపు వాళ్ళకి మాక్ టెస్ట్ ఉంటుంది, మీకంటూ ఒక షెడ్యూల్ ఏర్పాటు చేస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం పిలుస్తారు. ఇప్పుడు సచివాలయ సిబ్బందికి షెడ్యూల్ ఇచ్చారు, ఆ షెడ్యూల్ వాళ్ళు హాజరవుతారు. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని మాక్ టెస్ట్ అంటే మీకు ఇంటర్వ్యూ చేయాలంటే వాళ్ళకంటూ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే మీకు షెడ్యూల్ రావాలి. ఆ షెడ్యూల్ ప్రకారం మిమ్మల్ని పిలుస్తారు, అంతే తప్ప ఇటువంటి షెడ్యూల్ రాకుండా మీకు ఫోన్ చేసి చెప్పరు. ఓకేనా. అలాగే చివరి తేదీ ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, మీరు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదండి. సో లాస్ట్ డేట్ అంటే త్వరగా చేసుకుంటారని చెప్పి November 5వ తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పుకుంటూ వచ్చాం. బట్ గవర్నమెంట్ అంటే దీనికి ఎటువంటి లాస్ట్ డేట్ పెట్టలేదు. ఇప్పటి వరకు 27 లక్షల చిల్లర అంటే 28 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. అందులో 17 లక్షల మంది ధృవీకరించబడ్డారు. సో అంటే ఇప్పుడు 10th ఇంటర్ డిగ్రీ పీజీ డిప్లొమా ఎక్కువగా అవకాశం ఇస్తున్నారు కాబట్టి దాన్ని చూసుకోవాలి. మిగిలిన వారు తమ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేనే మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా నమోదు చేసుకోండి. ఓకేనండి. సో ఎక్కువగా మనం చెప్పుకున్నట్టు 10th పైబడి అంటే అంతే ఇంటర్ డిగ్రీ పీజీ బీటెక్ అండ్ డిప్లొమా ఐటీఐ ఎవరైతే వీళ్ళు అర్హులుగా భావిస్తూ ఉన్నారో బిలో 10th అవకాశం కల్పించే అవకాశం కనబట్టలేదు మనకి. అలాగే ప్రభుత్వం ఫ్రీ ట్రైనింగ్ ఖచ్చితంగా ట్రైనింగ్ ఉంటుంది, ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో మీకు శిక్షణ ఇచ్చి మీకు జాబ్ కల్పించడం జరుగుతూ ఉంది. ఉత్తర్వులైన వారికి అంటే ట్రైనింగ్ తర్వాత ఆన్లైన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉండే అవకాశం నిర్వహించబడుతుందని అంటూ ఉన్నారు. అది మనకి క్లారిఫికేషన్ రావాలి. ఆన్లైన్ టెస్ట్ ఉంటుందా లేదా ఆఫ్టర్ ట్రైనింగ్ ఆఫ్లైన్ టెస్ట్ ఉంటుందా లేదా మనకు క్లారిఫికేషన్ రావాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ స్లాబ్ ఇన్కమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ బట్టి అది ఎంత అని నిర్ణయించబడుతుంది. అలాగే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ ఆధార్ కానీ మీ మొబైల్ నెంబర్ కానీ అందుబాటులో పెట్టుకోండి. చెల్లుబాటు మెయిల్ ఐడిని అందుబాటులో పెట్టుకోండి. చదివిన కోర్సు దానికి సంబంధించిన ఏ సంవత్సరం చదివారు, ఏ యూనివర్సిటీ చదివారు, మీకు వచ్చిన లాంగ్వేజెస్ అన్ని, మీ మార్క్స్ అని పర్సంటేజ్ అంతా సర్టిఫికేట్ కూడా రెడీ పెట్టుకోండి. ఇవి పెట్టుకుంటేనే మీరు అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ లేదంటే సచివాలయ సిబ్బందిని కలిస్తే మీకు అమలు చేస్తారు. ఓకేనండి. డౌట్స్ని కాంపిటీషన్ ఆన్లైన్ ప్రయత్నిస్తాను. అందరూ బాగుంది జరగాలి. జై హింద్.